పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సోమవారం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను మంత్రి మండిపల్లి, కలెక్టర్ చామకూరి శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభించినట్లు తెలిపారు. దినసరి కూలీలు, పరిశ్రమల్లో పనిచేసే వారికి అనుగుణంగా ₹5 మాత్రమే రుచికరమైన భోజనం పెట్టడం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి క్యాంటీన్ వద్ద ఒక్కొక్క పూటకు 4 మంది చొప్పున రోజుకు 1200 మందికి టిఫిన్, మధ్యాహ్నం, రాత్రికి భోజనం ఉంటుందన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలి కేకలు అనేవి ఉండవన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, 20వ వార్డు కౌన్సిలర్ మదన్మోహన్ రెడ్డి, మండల మాజీ ఉపాధ్యక్షుడు అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి మట్లి శ్రీనివాసులు నాయుడు, రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షుడు గుర్రం సుబ్బయ్య నాయుడు, రాయచోటి పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్వలి, టీడీపీ నేతలు సుగవాసి విద్యాధర్, ఎద్దుల లక్ష్మీప్రసాద్, వెంకట్రమణారెడ్డి, సంజీవరెడ్డి, ఎజాజ్ ఖాన్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.